హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద నారాజు లెసన్స్. ఈరోజు మనము అర్థమెటిక్లో భాగంగా రైలు చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం నేర్చుకుంటాం. ఓకే, ఆ 270 మీటర్ల పొడవు 120 కిలోమీటర్ పర్ అవర్ వేగం గల ఒక రైలు దానికి ఎదురుగా 80 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడుస్తున్న మరో రైలును 9 సెకండ్లలో దాటిన రెండో రైలు పొడవు ఎంత? ఇప్పుడు మనము రెండో రైలు పొడవు కనుక్కోవాలి. మొదటి రైలు పొడవేమో 270 వేగాలు ఇచ్చారు. రెండో రైలు పొడవు కనుక్కోవాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్లా ఒక ట్రైన్ వెళ్తుంది, దానికి ఎదురుగా ఇంకొక ట్రైన్ వస్తుంది. ఎదురుగా అన్నారు కదా, ఈ మొదటి దాని పొడవు ఎంత అంటే 270 మీటర్లు. రెండోది కనుక్కోమన్నారు కదా, మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఈ మొదటి ట్రైన్ వేగం ఎంత అంటే 120 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, రెండో దానిది 80 కిలోమీటర్ పర్ అవర్ వేగం. ఇప్పుడు ఈ మొదటి ట్రైను రెండో దాన్ని 9 సెకండ్స్లో దాటింది. అయితే రెండో దాని పొడవు ఎంత అని అన్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ మొదటి రైలు పొడవు ప్లస్ రెండవ రైలు పొడవు, ఈ రెండు యాడ్ చేసుకొని మొదటి దాని వేగము రెండో దాని వేగం, ఈ రెండు యాడ్ చేసుకొని టైం ఉంది. ఈ మూడిటికి రిలేటెడ్గా మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏంటి? ఇది గుర్తుపెట్టుకోమన్నాను కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ అండ్ టైం. మనకు స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం, ఒకవేళ టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్, ఇలాగా. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిటి యొక్క సాపేక్ష వేగం కనుక్కుంటాను నేను. సాపేక్ష వేగం ఏమీ లేదు, రెండు వేగాలు కలుపుకుంటాం ఎదురెదురుగా వచ్చినప్పుడు. ఇది వచ్చి 120 కిలోమీటర్ పర్ అవర్ ప్లస్ ఇది 80 కిలోమీటర్ పర్ అవర్, రెండు కలిపితే 200 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చి మీటర్లో ఉంది, ఇది సెకండ్లో ఉంది. దీన్ని కూడా చూద్దాం. ఇప్పుడు వేగానికి సూత్రం ఏమి? ఈ 200 కిలోమీటర్ పర్ అవర్, ఇది వేగం అనుకుంటే వేగం ఈక్వల్ టు దూరం ఎంత? 270 ప్లస్ రెండో ట్రైన్ది ఎక్స్ కదా, దూరం బై కాలం. టైం అంటే 9 సెకండ్లు. ఇక్కడ మొదటి దాని పొడవు మీటర్లో ఉంది, టైము సెకండ్లో ఉంది. ఇది మీటర్లో ఉన్నట్టు సెకండ్లో. మరి కిలోమీటర్ పర్ అవర్ని కూడాను ఇది ఎందుకు ఇలా ఉండడం? దీన్ని కూడా మనము మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుందాం. ఓకేనా? మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో గుణించుకోవాలి. ఓకే, ఒకవేళ మీకు ఇది గుర్తులేదంటే కిలోమీటర్కి 1000 మీటర్లు, అవర్కి 3600 సెకండ్లు వేసుకొని క్యాన్సిల్ చేస్తే 5/18 వస్తుంది. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చేసాము. ఈక్వల్ టు 270 ప్లస్ ఎక్స్ బై 9. ఓకే, ఇప్పుడు రెండు పక్కల 9 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా, హారంలో ఉన్నవి 9 ఒకట్ల 9 రెండ్ల, మళ్ళీ ఈ రెండుతో క్యాన్సిల్ చేసి 2 వందలు, 200 కదా, 100 ఇంటూ 5 అంటే 500 ఈక్వల్ టు 270 ప్లస్ ఎక్స్. మనకి ఎక్స్ వాల్యూ కావాలి, ఎక్స్ మాత్రం అటువైపు పెట్టుకొని 270 ప్లస్ వాల్యూని ఇటువైపు పంపించామనుకోండి మైనస్ అవుతుంది. ఓకే, మైనస్ 270, 500 270 పోతే 230. ఇది రెండో రైలు యొక్క పొడవు. ఇది మనకి లెక్కలో కనుక్కోమనింది. ఓకేనా? మనకి వేగం సూత్రం తెలుసు, దూరం బై కాలం అని. కాలం వచ్చి 9 మీటర్లు, దూరం వచ్చి 270 ప్లస్ ఎక్స్. రెండు వేగాలు కలుపుకున్నాము, వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. దీంట్లో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఎక్స్ వాల్యూ అంటే ఏమి? రెండవ రైలు పొడవు ఎంత? 230 మీటర్లు. అర్థమైందా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.